ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? అండ్ అలానే ఎందుకు లేట్ చేశారు? అనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ఆ డౌట్స్ అన్ని కూడా మీకు క్లియర్ అయిపోతాయి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎంసెట్ గురించి కానీ, బీటెక్ రిలేటెడ్ గానీ, జాబ్స్ రిలేటెడ్ గానీ, ఏఐ రిలేటెడ్ గానీ, ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 186. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. సో రీసెంట్‌గా ఫస్ట్ టైం మీకు ఎంసెట్ రిజల్ట్స్ అనేది జూన్ 1 వస్తాయని చాలా మంది అయితే చెప్పారు. సో చాలా మంది చెప్పడం కాదు, గవర్నమెంట్ కూడా టెంటేటివ్‌లీ వస్తాయి అని చెప్పారు. బట్ ఏంటంటే ఎంసెట్ రిజల్ట్స్ అనేది అప్డేట్ చేశారు. సో రిజల్ట్స్ అనేది పోస్ట్‌పోన్ చేశారు. ఎందుకు చేశారు? అంటే అలానే ఎందుకు లేట్ అవుతుంది? అంటే అలానే ఎప్పుడు రిజల్ట్స్ రాబోతున్నాయి? ఇలా అంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? అండ్ అలానే ఎందుకు లేట్ చేశారు? అనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ఆ డౌట్స్ అన్ని కూడా మీకు క్లియర్ అయిపోతాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా చెప్పాలి. సో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీరు బీటెక్‌లో జాయిన్ అవ్వబోతున్నారు. ఆల్రెడీ మీరు కీ పేపర్ చెక్ చేసుకున్నారు. ఆ కీ పేపర్‌లో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఒకవేళ మీకు ర్యాంక్ ఎస్టిమేట్ చేసుకొని ఉంటారు. ఒకవేళ ర్యాంక్ ఎస్టిమేట్ చేసుకోకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది ర్యాంక్ ఎస్టిమేట్ చేసుకునేది. మీకు ఈ కీ పేపర్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒకసారి అక్కడ ఎంటర్ చేసి అండ్ అలానే ఇంటర్ మార్క్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ మార్క్స్ ఎంటర్ చేస్తే మీ ర్యాంక్ అనేది ఎస్టిమేట్ అవుతుంది. సో అక్కడే ర్యాంక్ అనేది వస్తుంది. సో రేంజ్‌లో చూస్తే మాక్సిమం ఆ ర్యాంకే రావచ్చు. సో అట్లా కాకుండా కూడా ఒక 10,000 ఆర్ 5,000 ఇలా అలా ఉండొచ్చు. బట్ ఏం పర్లేదు, మీకు ఏదో ర్యాంక్ వస్తుందని నేను కన్ఫర్మ్ ఫిక్స్ అయ్యారు. బట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఏదో ఓ ర్యాంక్ వస్తుంది పర్లేదు. బట్ కాలేజ్‌లో జాయిన్ అయితున్నప్పుడు ఓకే. ఇప్పుడు ఏఐ ఎరా. ఇప్పుడున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా. ఈ ఏఐ ఎరాలో మీరు ఏం నేర్చుకుంటే ఫోర్త్ ఇయర్ లోపు ఒక జాబ్ వస్తుంది అని చాలా మంది స్టూడెంట్స్‌కి అయితే డౌట్ ఉంటుంది. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. ఆ వీడియోలో క్లియర్‌గా ఏఐ జాబ్స్ రీప్లేస్ చేసేస్తుందా? అసలు ఏఐ ఎలా యూజ్ చేయాలి? అండ్ ఏఐ జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మనం ఫస్ట్ ఇయర్ బీటెక్‌లో ఏం చేయాలి? అండ్ అలానే ఒక ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు, మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు మీరు ఒక జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మీరు ఏం నేర్చుకోవాలి ఫస్ట్ ఇయర్‌లో? అండ్ క్లియర్‌గా అసలు ఏం చేయాలి? క్లియర్‌గా చెప్పాను. అండ్ అలానే ఏమేం స్కిల్స్ నేర్చుకోవాలి? ఫస్ట్ ఇయర్‌లో ఏం స్కిల్స్ నేర్చుకోవాలి? ఇలా డీటెయిల్‌గా అయితే ఆ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ అలానే ఇంకొకటి కూడా చెప్పాను. అసలు మనం ఎలా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అండ్ ఫస్ట్ నుంచి ఏం నేర్చుకోవాలి? ఇలా డీటెయిల్‌గా అయితే స్టెప్ బై స్టెప్ ఆ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చూస్తే అసలు మీరు ఏం నేర్చుకోవాలి? ఏ ఏరాలో మీరు ఒక జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి? ఏం నేర్చుకోవాలి? ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? ఇలా అన్ని డౌట్స్ కూడా ఆన్సర్స్ దొరుకుతాయి ఆ వీడియో చూస్తే. సో నేను అందుకే చెప్తున్నాను. ఈసారి చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను నేను. ఈసారి ఎవరైతే బీటెక్‌లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నేను అందుకే చెప్తున్నాను. మన ఛానెల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో బీటెక్‌లో జాయిన్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేసేయండి. చాలా స్టూడెంట్స్‌కి అయితే హెల్ప్ చేయబోతున్నాను. సో బీటెక్ మీరు జాయిన్ అయ్యేటప్పటి నుంచి ఒక జాబ్ తెచ్చుకునేంత వరకు అయితే మీకు హెల్ప్ చేయబోతున్నాను. ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు మీరు ఏం నేర్చుకుంటే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు అనేది డీటెయిల్‌గా అయితే నేను వీడియోస్ చేయబోతున్నాను. నేను అందుకే చెప్తున్నాను, ఎవ్రీ బీటెక్ స్టూడెంట్ ఎవరైతే బీటెక్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్‌లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే మీకు టెక్నికల్ రిలేటెడే కాదు. మీ సెమ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి? మిడ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి? అసలు బీటెక్‌లో మీరు ఎగ్జామ్స్ ఎలా రాయాలి? ఏ ట్రిక్స్ ఫాలో అవ్వాలి? అనే డీటెయిల్ అయితే నేను చెప్తాను. ఆల్రెడీ మీ సీనియర్స్ కూడా చాలా వీడియోస్ అయితే నేను చేశాను. సో చాలా మంది స్టూడెంట్స్‌కి అయితే ఆ వీడియోస్ కూడా హెల్ప్ అయ్యాయి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? అసలు మీరు నన్ను ఎందుకు నమ్మాలి అంటే నేను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా నా నా సీజీపీఏ ఎంతంటే 9.41. నా సీజీపీఏ అనేది 9.41 సీజీపీఏ ఉంది. సో నేను నేను యూజ్ చేసిన ట్రిక్స్ ఏంటి? నాకు అన్ని మార్క్స్ రావడానికి నేను ఏ ట్రిక్స్ యూజ్ చేశా? ఇలా అన్నీ కూడా మీకైతే ట్రిక్స్ చెప్పబోతున్నాను. అసలు మిడ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి? సెమ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి? ఇలా అన్నీ కూడా చెప్తా. అండ్ అలానే టెక్నికల్ రిలేటెడ్ ఒక జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మనం ఫస్ట్ ఇయర్ నుంచి ఏ స్కిల్స్ ఫాలో అవ్వాలి? అసలు ఏ రూల్స్ ఫాలో అవ్వాలి? అనే డీటెయిల్‌గా అయితే నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. అంటే అలానే కూడా మీకు ఏం ఫస్ట్ ఇయర్‌లో ఫాలో అవ్వాలని కూడా నేను వీడియో అన్ని చేశాను కాబట్టి ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఐడియా వచ్చేస్తుంది. అసలు ఏ ఏరాలో నేను నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి? అసలు ఏఐని ఎలా యూజ్ చేయాలి? ఏఐ మీద డిపెండ్ అవ్వాలా? అసలు నేను ఏం నేర్చుకుంటే నాకంటూ ఒక జాబ్ ఉంటుంది అని మీ డీటెయిల్‌గా మీకు తెలుస్తుంది ఆ వీడియో చూసిన తర్వాత.
సో ఆ వీడియోని చూసేయండి. నేను ఈసారి అయితే చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను. బీటెక్‌లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా మంది స్టూడెంట్స్‌కి అయితే హెల్ప్ చేస్తాను. సో మీ సపోర్ట్ ఉంటే చాలు. నేనైతే చాలా వీడియోస్ అయితే చేస్తాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎంసెట్ గురించి కానీ, బీటెక్ రిలేటెడ్ గానీ, జాబ్స్ రిలేటెడ్ గానీ, ఏఐ రిలేటెడ్ గానీ, ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. సో ఆల్రెడీ నేను ముందు వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకుంటే నేను ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై ఇచ్చింటాను అందరికి. సో మీరు కూడా మీకు ఏ డౌట్ ఉన్నా బీటెక్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా కూడా మీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై ఇస్తాను. అంటే అలానే ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేయకుండా ఉంటారో మన వీడియోని లైక్ చేసుకోండి. సో ఇప్పుడైతే మెయిన్ మ్యాటర్‌కొద్దాం. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడు? అసలు ఎందుకు లేట్ చేశారనేది ఇప్పుడు చూద్దాం. సో ఎంసెట్ రిజల్ట్స్ అనేది జూన్ థర్డ్ వీక్‌లో వస్తాయి. సో మెయిన్ పార్ట్ క్లియర్‌గా అర్థం చేసుకోండి. జూన్ థర్డ్ వీక్‌లో ఎంసెట్ రిజల్ట్స్ అని అనౌన్స్ చేస్తారు. ఇది నేను చెప్పడం కాదు. అఫీషియల్‌గా గవర్నమెంట్ వాళ్ళే చెప్పినది. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు లేట్ చేశారంటే సో ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు జూన్ ఫస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. బట్ ఇప్పుడు లేట్ ఎందుకు చేస్తున్నారంటే సో కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ ఇయర్‌లో ఉంటారో వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ ఉంది. అంటే అలానే ఫెయిల్ అయ్యి ఉంటారు కొంతమంది. ఆ స్టూడెంట్స్ కూడా ఒకేసారి ర్యాంక్ ఇవ్వాలి అని ఎం గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంచెం లేట్ చేస్తుంది. సో వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మార్క్స్ అనేది మ్యాథ్స్ మార్క్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి యాడ్ చేసిన తర్వాత ఇదంతా యాడ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత జూన్ థర్డ్ వీక్‌లో అయితే మీకు రిజల్ట్స్ రాబోతున్నాయి అని వాళ్ళు అఫీషియల్‌గా చెప్పేశారు. సో ఇది నేను చెప్పడం కాదు. గవర్నమెంట్ వాళ్ళు చెప్పినది ఎంసెట్ రిజల్ట్స్ అనేది జూన్ థర్డ్ వీక్‌లో వస్తున్నాయి. 18థ్ ఆఫ్టర్ అంటే 18 తర్వాతైనా రావచ్చు. 18థ్ కూడా రావచ్చు. సో 18 తర్వాత మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. సో అందుకే 18 నుంచి ఇప్పుడు ఫస్ట్ ఈరోజు డేట్ అనేది ఫస్ట్ ఉంది. సో 18 వరకు మీకు టైం ఉంది. ఈ డేస్‌లో మీరు ఏం చేస్తారంటే ఫ్రీగా ఉంటారు కాబట్టి ఈ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో జాబ్‌కి కావాల్సిన స్కిల్స్ ఏంటి? అసలు ఫ్యూచర్‌లో మనం ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ ఇయర్ బీటెక్‌లో ఏం నేర్చుకోవాలి? ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి కాబట్టి నేను అందుకే చెప్తున్నాను. ఆ వీడియో మీరు ఒకసారి క్లియర్‌గా చూసారంటే మీకు అన్నీ కూడా అర్థమైపోతాయి. సో మీరు ఆ వీడియోని చూసేసారంటే మీకు అన్ని డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి. ఒక బీటెక్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు అనే కాన్సెప్ట్‌తోను నేను ఇదైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈసారి బీటెక్‌లో జాయిన్ అయ్యే వాళ్ళకి నేను చాలా హెల్ప్ అయితే చేయబోతున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి మైండ్‌లో. సో ఇదంతా కూడా ఫిక్స్ చేస్తున్నాను. సో మీ సపోర్ట్ ఉంటే ఇది ఒక రీచ్‌కి అయితే వెళ్తుంది. సో మీ సపోర్ట్ అండ్ హెల్ప్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం. సో మీకు కూడా నేను చాలా హెల్ప్ చేస్తాను. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో బీటెక్‌లో ఎవరైతే జాయిన్ అవుతుంటారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. సో మీకైతే చాలా హెల్ప్ చేస్తాను. సెమ్ ఎగ్జామ్స్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్ అండ్ అలానే మీకు ఏదైతే సెమ్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్ ఎక్కడ ఎలా పాస్ అవ్వాలి, ట్రిక్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్‌కి ఎలా పాస్ అవ్వాలి, ఆ సబ్జెక్ట్‌లో ఎలా రాయాలి అనేది కూడా డీటెయిల్‌గా చెప్తాను. సో ఇదంతా ఓకే గైస్. ఎంసెట్ రిజల్ట్స్ చెప్పాను. అండ్ అలానే బీటెక్ గురించి నేను చెప్పేసాను. సో ఇప్పుడు మీరు మన ఛానెల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకునేయండి. సో ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు అప్డేట్ ఇస్తుంటాను. అండ్ అలానే డిస్క్రిప్షన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇచ్చుంటాను. మన అకౌంట్‌ని ఫాలో చేసుకోండి. అలా అక్కడ ఏ అప్డేట్ వచ్చినా, చిన్న అప్డేట్ వచ్చినా కూడా అక్కడ అప్డేట్ ఇస్తుంటాను. అండ్ అలానే మన వాట్సాప్ ఛానెల్ కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చుంటాను. మన వాట్సాప్ ఛానెల్ కూడా ఫాలో అవ్వండి. అక్కడ ఏ అప్డేట్ వచ్చినా కూడా ఆ వాట్సాప్ ఛానెల్‌లో ఇస్తుంటాను. ఓకే గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా బీటెక్‌లో జరుగుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ ఇప్పుడైతే మీకు ఏ డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై ఇస్తాను.